ఏఐసీసీ సభ్యులు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య భద్రాచలంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడం నిరసించడం జరిగింది. దేశంలో కులగణన అడ్డుకోవడానికి సోనియా, రాహుల్ పై అక్రమ కేసులు పెడుతున్నారని, రాహుల్ ను చూసి ప్రధాని మోదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని ఆయన అన్నారు. దేశంలో ఈవీ మిషన్లు కాదు, బ్యాలెట్ పేపర్ కావాలన్న ఏఐసీసీ నిర్ణయానికి బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని, దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబానికి దేశ ప్రజలు అండగా ఉన్నారని, భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకుందని, భారతదేశంలో అన్ని మతాలను ఏకం చేస్తూ నడవాలని కాంగ్రెస్ అభిష్టాన్ని తిరగరాస్తూ ముస్లిం సోదరులకు అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వర్క్స్ బిల్లును మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో తీర్మానం చేయడం పట్ల భయభ్రాంతులకు గురై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల మీద కేసులు పెట్టడం జరుగుతోందని తెలియజేశారు. ఏది బ్యాలెట్ పేపరే కావాలని చెప్పి కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. మనం అందరం కూడా బాగా ఆలోచించాలి. ఏది నేషనల్ అమెరికాకు సంబంధించినటువంటి నేషనల్ ఏది వాళ్ళేంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ అమెరికా, అంతేనా? ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ అమెరికా వాళ్ళే ఇందులో ఈవీఎంల ద్వారా రకరకాల ట్యాంపరింగ్లు చేసేందుకు ఆస్కారం ఉన్నది, మేము ప్రూవ్ కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే భారతదేశంలో ఇది ఎప్పుడు లేనంత కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో కింది స్థాయి నుండి పై స్థాయికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఏది బీజేపీ రావడానికి గల కారణం ఓన్లీ ఈవీఎంలనే చెప్తున్నా. ఈవీఎంలను ట్యాంపరింగ్ ద్వారానే అన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వం రావడానికి కారణం. ఈ మూడవసారి కూడా భారతదేశంలో వాళ్ళు ఈవీఎంల ద్వారానే అధికారంలోకి రావడం జరిగింది అనేది అందరికీ కూడా తెలుసు. మీ పాత్రికేయ మిత్రులకు తెలుసు, ప్రింటింగ్ మీడియా మిత్రులకు తెలుసు. మరి దీన్ని మేము పూర్తిగా మా నాయకుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ తక్షణమే ఉపసంహరించుకొని మాకు సంబంధించిన ఆస్తి, అది మా పార్టీకి సంబంధించిన ఆస్తి, దాన్ని పట్టుకొని మమ్మల్ని లేనిపోని కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు చేసి భయపెట్టాలి. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వెంట రావద్దని చేసేటువంటి దురుద్దేశంలో భాగమే అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ముక్తకంఠంతో మా నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నాం. ఇంకా వాళ్ళని విరమించుకోకపోతే ఇంకా రకరకాలైన ఉద్యమాలు జరుగుతాయి. మరి బీజేపీ ప్రభుత్వానికి భయం ఎందుకో, నీతి నిజాయితీ ఉన్న బీజేపీ పార్టీ అనేది. కాబట్టి మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు పాత్రికేయ సమావేశం పెట్టడం జరిగింది. మరి మీరందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో దేశ స్థాయిలో పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని ఖండించి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.